చూస్తుర్రు అల్లు అర్జున్ ఇష్యూ జరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది అసలు ఎవరిది తప్పు ఉంది అక్కడ సంజయ్ థియేటర్ జరిగిన ఇష్యూలో అసలు ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొన్న జరిగిన తొక్కిసలాటలో ఒక యువతి జారిపోవడం జరిగింది. అది అందరికీ బాధాకరమే. అలాంటి సంఘటన జరగద్దని అందరూ కోరుకుంటారు. కానీ అలాంటి చావు మీద కూడా ఇప్పుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈరోజు తెలంగాణ రాజకీయం జరుగుతుంది. ఈరోజు చూస్తే చాలా సినిమా రిలీజ్ ఈవెంట్స్లలో చాలామంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో పుష్కర ఘాట్లో కానీ చాలా పార్టీ మీటింగ్లలో కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా శవాల మీద మొత్తం పేలాలు ఏరుకునే రాజకీయాలు ఈరోజు జరుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు జరగద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి రాజకీయాలని ఇతర పార్టీల మీద రుద్దుతూ ఇతర నాయకుల మీద ఒక సెలబ్రిటీని తన ఫేమ్ను కించపరిచేలా చేస్తూ అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు అంటే ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, బయట ఇట్లా ఇద్దరి ప్రాణాలు పోయినాయి అనేసి ఏసీపీ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా లేదు నేను సినిమా చూసిన తర్వాతనే ఇక్కడికి వెళ్ళి కలుగుతా అనేసి చెప్పడంతో డీసీపీ వచ్చి మరి మిమ్మల్ని ఇక్కడ బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం అని చెప్పేదాకా బయటికి రాలేదు. మళ్ళీ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా చెయ్యి ఊపుకుంటా బయటికి పోయిండు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే అండి, ఇప్పుడు దాని మీద మా అల్లు అర్జున్ గారు పూర్తి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ నాయకులు చాలామంది ఓయూలో ఉన్న కాంగ్రెస్ ముసుగులో ఉన్న ఓయూ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్ళు వేయడం, ఇంకా వాళ్ళ పూల మొక్కలన్నీ పగలగొట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్ళి దాడి చేస్తున్నారు. అదే గురుకులాల్లో చనిపోయిన 49 మంది పిల్లల చూడడానికి ఏ కోమటిరెడ్డి పోలే ఒక ఎవరు కూడా 25 లక్షలు కాదు కదా, కనీస పరామర్శ కూడా చేయలేదు. ఈరోజు చావుల మీద అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 49 మంది పిల్లలు చనిపోయారని పూర్తి వాళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ కనీసం పరామర్శ పోని ఈరోజు సీఎం అల్లు అర్జున్ గారి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే మీరేమంటారు అసలు అక్కడ జరిగిన ఇష్యూ మీద అసలు ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? తప్పంటే ఏం లేదండి, చిన్నపిల్లల్ని 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వైన్ షాప్లకే అలవ లేదు. అలాంటి సినిమాలకు సిగరెట్లకు మందు తాగడానికి వాళ్ళకు అలవ లేనప్పుడు సినిమా థియేటర్లకు తీసుకుపోవడం తల్లిదండ్రులు ఎంతవరకు కరెక్ట్ అంటారో ఒకసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా ఓకే నేను ఫైట్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నారంట కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇది నెగ్లిజెన్స్ అనుకోవచ్చా? అవును, వస్తాడు. ఇప్పుడు రావడానికి 5 days 3 days అని కాదు, ఆయన కూడా కొంచెం చాలా బాధతోనే ఉన్నాడు. ఒక ఫ్యామిలీ థియేటర్ లోపల ఉన్నప్పుడు దాని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు అంటే చెప్తున్నాం కదా. ఎందుకంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయనకు సమాచారం రాలేదని పూర్తిగా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాస్తవానికి అతనికి ఎలాంటి ఇంటిమేషన్ రాలేదని కూడా పూర్తి స్థాయిగా చెప్పిండు. అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు కేసు ఉల్లంఘించి మాట్లాడడం కరెక్ట్ అని అందుకే దానిపైన మేము ఏం మాట్లాడతలేము. అసెంబ్లీ వరకు జరిగిన మొన్న ప్రెస్ మీట్ వరకే చెప్తున్నాం.